బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి సెకండ్ టెస్ట్లో ఇండియా బౌలర్స్ తేలిపోయారు. ఇలా చేస్తేనే ఇండియా గట్టెక్కుతుంది, లేకపోతే మరో ఓటమి చవి చూడాల్సింది. మరి ఈరోజు మ్యాచ్లోని విశేషాల గురించి మాట్లాడుకుంటే, మొట్టమొదటి సెషన్లో ఆరంభంలో ఇండియా బౌలర్లు, అదే ముఖ్యంగా మన బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి అదిలో 2 వికెట్లు తీశారు. ఆ తర్వాతనే అసలు సిసలైన పోరాటం ఏందో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చూపించారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఇండియా అంటేనే రెచ్చిపోతాడు. మనము బాగా అబ్జర్వ్ చేస్తే గత WTC ఫైనల్ నుంచి ఇప్పటి వరకు ఇండియా అంటేనే సెంచరీలతో కదం దొక్కే ఈ బ్యాట్స్మెన్ WTCలో భాగంగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాధడంతో రికార్డుకి ఎక్కాడు. అంతేకాకుండా ఇతను గత 3 మ్యాచుల్లో ఈ గబ్బా వేదికగా చూస్తే డక్అవుట్ అయితే వచ్చింటే మన ఇండియా మీద సెంచరీతో, అది వన్డే తరహా సెంచరీతో చేయడం నిజంగా అబ్బురచపరిచింది. ఇక్కడ మన ఇండియన్ బౌలర్లో ఒక బుమ్రా తప్పితే మిగతా ఎవరు బౌలింగ్ చేసినట్టు అనిపించలేదు. ముఖ్యంగా అశ్విన్ ప్లేస్లోంచి వచ్చినటువంటి జడేజా ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడమే కాకుండా వికెట్లు తీయడానికి అపోహ పడుతున్నాడు. అలాగే ఆకాశ్దీప్ బౌలింగ్ కొద్దిగా బాగానే వేస్తున్నా కానీ వికెట్లు దక్కడం లేదు. అలాగే మన హైదరాబాద్ బౌలర్ సిరాజ్ కూడా బౌలింగ్ చేసి లాస్ట్లో కమిషన్ వికెట్ ఒకటి దక్కించుకోగలిగాడు, కానీ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేదు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆరంభంలో వికెట్ అయితే ఒకటి తీశాడు, కానీ ఆ తర్వాత ఏమీ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఈ సెకండ్ రోజే ఇంచుమించు 400 పరుగులు బాదారంటే అర్థం చేసుకోండి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఎంత ఫ్రీగా ఆడుతున్నారు, ఇండియన్ బౌలర్లు తేలిపోయినారు అని చెప్పొచ్చు. ఇంకా ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఆరంభంలోనే మనకు ఫస్ట్ కవాజా వికెట్ను తీశాడు జస్ప్రీత్ బుమ్రా. తర్వాత కొద్దిసేపటికే మెక్కసిని కూడా అవుట్ చేశారు. తర్వాత లంసేగ్ను నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ స్లిప్లో పట్టడం వల్ల తను అవుట్ అయ్యాడు. ఇక్కడ ట్రావిస్ హెడ్ కొద్దిసేపు అద్భుతంగా ఆడినాడు. అంతేకాకుండా తన కెరీర్లో 9వ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ, ఈ మ్యాచ్లో సెంచరీ, WTC ఫైనల్లో సెంచరీ, మన వరల్డ్ కప్లో సెంచరీ. ఇండియా అంటేనే రెచ్చిపోయి ఆడుతున్నాడు ట్రావిస్ హెడ్. ఇదే గబ్బా వేదికగా గత 3 మ్యాచ్లో డక్అవుట్ అయిన ఇతన్ని ఇంత అద్భుతంగా రాణించడానికి ఇండియా బౌలర్లే కారణం అని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ 1 ఇయర్ నుంచి పరుగులు తీయడానికి ఆపసోహాలు పడుతున్నటువంటి స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేయడమే కాకుండా తన కెరీర్లో 33వ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంక ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని చేశారంటే, మొదటగా ఉస్మాన్ కవజా 21 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్తో పంతు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నతన్ మెక్స్వానీ కూడా 49 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది మొదటి సెషన్లో ఈరోజు జరిగినది. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో లబ్సేంజ్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది ఇక్కడ విరాట్ కోహ్లీని మెచ్చుకోవాలి, అతను చేసి అద్భుతమైన క్యాచ్తో ఇతను అవుట్ చేశాడు. స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేసి తన కెరీర్లో 33వ సెంచరీ చేసుకోవడమే కాకుండా బుమ్రా బౌలింగ్లో రోహిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 160 పరుగుల్లో 152 పరుగులు చేసి ఇంకా ఇతను వల్ల కాదురా అన్నప్పుడు ఆ టైంలో మళ్ళీ బుమ్రా వచ్చి వికెట్ తీశాడు, పంతుకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ను మిచెల్ మార్ష్ 6 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్యాట్ కమిన్స్ను సిరాజ్ చివర్లో 20 పరుగుల వద్ద పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా ఈరోజు క్రీజ్లో ఉండేది అలెక్సన్ క్యారీ 45 పరుగులతో, అలాగే మిచెల్ స్టార్క్ 7 పరుగులతో ఉన్నాడు. ఇప్పటి వరకు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 405కు 7 వికెట్లు. ఇంకా ఈ మ్యాచ్లో మనం గట్టెక్కాలంటే ఖచ్చితంగా లాస్ట్ సీజన్లో గబ్బా వేదికగా అద్భుతమైన సెంచరీ చేసినటువంటి రిషబ్ పంత్ మళ్ళీ ఈ మ్యాచ్లో రెచ్చిపోయి ఆడాలి. అలాగే మొదటి టెస్ట్లో అద్భుతంగా రాణించినటువంటి ఓపెనర్లు SSP జైస్వాల్, అలాగే మరో ఓపెనర్ అయినటువంటి KL రాహుల్ కూడా అద్భుతంగా ఆడితే కానీ తెలియదు. అలాగే వింటేజ్ కోహ్లీ మళ్ళీ ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆస్ట్రేలియా అంటే రెచ్చిపోయే ఇతను ఈ మ్యాచ్లో అయినా సెంచరీతో కథం తొక్కాలని ఆశిద్దాం. ఇంకా మన రెగ్యులర్ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ అసలు బ్యాటింగ్ ఆడడమే మానేశాడు కదా, అతను తిరిగి పుంజుకొని మ్యాచ్లో విశ్వరూపం చూపిస్తే వీళ్ళందరూ తోడ్పడితే కానీ మ్యాచ్ గెలిచే స్థితిలో లేదు. ముఖ్యంగా నిన్న రిక్కీ పాయింటింగ్ చెప్పినట్టు ఈ పిచ్లో మొదట టాస్ గెలిచిన టీము బ్యాటింగ్ ఎంచుకుంటుంది, కానీ నిన్న మన టీం మేనేజ్మెంట్ ఆ పొరపాటు చేసి బౌలింగ్ ఎంచుకోవడం నిజంగా ఆస్ట్రేలియా కలిసి వచ్చిన అనేటట్టు అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా
కొత్త ప్లేయర్లు తీసుకున్నారు కదా, రవీంద్ర జడేజా ఫెయిల్ అయిపోయాడు. అలాగే ఆకాశ్దీప్ పరుగులైతే తక్కువ ఇస్తున్నాడు కానీ వికెట్లు తీయడంలో మాత్రం వెనకబడిపోయాడు. ఇది సెకండ్ రోజులో జరిగినటువంటి హైలైట్స్. ఇంకొకటి రికార్డ్ ఏమైందంటే డబ్ల్యూటీసీలో 9వసారి 5 వికెట్లు తీసిన బౌలర్గా ప్యాట్ కమిషన్తో అగ్రస్థానంలో నిలిచాడు మన జస్ప్రీత్ బుమ్రా. ఈ గణాంకాలు మాత్రం బాగానే ఉన్నాయి కానీ ఈ మ్యాచ్లో చూస్తే బుమ్రా ఒక్కడే బౌలింగ్ మంచి కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తున్నాడు. అతనికి సహకారంగా మరొక బౌలర్ ఎవరు లేకపోవడం ఇండియాకు లోటు అని చెప్పొచ్చు. జస్ప్రీత్ బుమ్రాకు ఇలాగే అయితే మాత్రం ఒత్తిడి ఎక్కువైతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.